ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 406 మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ మేలు జరుగుతలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు జరుపుతాడు. 2 ఏళ్ళు నిండింది, నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది, 2 ఏళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు. దేనికోసం జరుపుతావు నాయన? పత్తి కొననందుకు, మక్కలు కొననందుకు, ధాన్యం ఖరాబ్ అయినందుకు, బోనస్ లో కోత పెట్టినందుకు, రైతు బంధులో కోత పెట్టినందుకు, మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా? యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు నింపిన గనక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు? దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడే మేము మక్క రైతును కలిసాను ఎనమాముల మార్కెట్ లో. మన సీతక్క గారి నియోజకవర్గం, ములుగు నియోజకవర్గం, మంగపేట మండలం, చింతకుంట నుంచి వచ్చినటువంటి రైతు మధ్యల వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఇంకొక రైతు లక్ష్మయ్య గారు. ఏం రేటుకి అమ్మాయి బాబు లక్ష్మయ్య గారు అంటే, క్వింటాల్కు 1825 రూపాయలకు మక్కలు అమ్మాను, ఇప్పుడే జెండా పాట అయింది సార్ అన్నాడు. యాక్చువల్గా మక్కల మద్దతు ధర ఎంత? 2400 రూపాయలు. మరి ఇలా వెంకటేశ్వర్లు లక్ష్మయ్య గారు ఎంత నష్టపోయారు? ఒక క్వింటాల్కు 575 రూపాయలు నష్టపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఓ క్వింటాల్ మీద 575 రూపాయలు నష్టపోయారు. ఆ రైతులు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు కలిసి 137 బస్తాల మక్కలు తెచ్చారు ఆదివాసీలు. ఆ 137 బస్తాల మక్కలంటే దాదాపు 40,000 రూపాయలు ఆ రైతులు నష్టపోయారు. నిజంగా మార్కెట్ కొనుంటే, మద్దతు ధర వచ్చుంటే ఆ ఆదివాసీ రైతులు లక్ష్మయ్య వెంకటేశ్వర్లు పాపం వాళ్ళకి 40,000 రూపాయలు ఇవాళ మిగిలేదు. వాళ్ళు చెప్తా ఉన్నారు యూరియా రాక 20 రోజులు వరంగల్కి వచ్చి తిరిగాం, రోజుకొక్క సంచి దొరికింది, కొంత ఓ ఎకరమంత పొలం అయితే మక్క నిలబడిపోయింది సార్, పంట దిగుబడి తగ్గిందని. యూరియా ఇయ్యక అట్లా సాగొడుతుంది, ప్రకృతి కరుణించక అట్లా ఇబ్బంది, మార్కెట్లకు వస్తే ధర రాక ఇట్లా ఇబ్బంది. కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఏముంటది? నువ్వు ఏం చేస్తున్నావు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు ఊహా లోకంలో విహరించడమేనా? నీ కలెక్షన్ల మీద రివ్యూ చేయడమే గాని రైతుల పంటలు ఎట్లా అమ్ముతున్నాయో రివ్యూ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా.